చనిపోయిన వాళ్ళు అసలు డ్రీమ్ లోకి ఎందుకు వస్తారు సార్? ఆ డెత్ ని ప్రాసెస్ చేసుకోవడానికి కొన్ని వారాల నుండి కొన్ని నెలలు పడుతుంది అని బ్రెయిన్ చెప్తూ ఉంటుంది నిద్రలో. అంటే చనిపోయినాక కొన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు వస్తూనే ఉంటారు సార్. నిద్రలో తనకు పీడకలలు వస్తున్నాయి, తనను చేస్ చేస్తున్నట్టు, తన ఫ్యామిలీని తన పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. ఇతను వచ్చి ఆ పిల్లవాడిని కాపాడే ప్రయత్నంలో వాళ్ళని పంచ్ చేయడం గానీ కిక్ చేయడం గానీ చేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్న వస్తువులను కొట్టడం వల్ల తగిలి కొన్నిసార్లు బెడ్ ల్యాంప్ పగిలి కోసుకోవడము, లైవ్ లో బెడ్ పక్కన పడుకున్న భార్యను కిక్ చేయడము, పని చేయడము అనేది చేస్తున్నాడు. పర్సన్ కి సెక్షువల్ డ్రీమ్స్ ఎందుకు వస్తాయి సార్? కొన్నిసార్లు మన బ్రెయిన్ వాళ్ళ తల్లి కానివ్వండి, వాళ్ళ చెల్లెలు కానివ్వండి, వాళ్ళతోటి సెక్స్ లో పాల్గొంటున్నట్టు డ్రీమ్స్ రావడము అనేది కూడా జరగవచ్చు. అంటే రేప్ చేయడమా సార్? ఎస్. సో మన డ్రీమ్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ థింక్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఒక mid-30s లో ఉన్న ఒక అమ్మాయి సడన్ గా ఒక షాడో తనను వచ్చి నిద్ర నుంచి డిస్టర్బ్ చేయడము, లేచే వరకు ఆ షాడోను చూసి భయపడి ఉరకడము, షాడో వచ్చి తనను ఎన్గల్ఫ్ చేసేయడము, తినేయడము. అయితే వన్ ఆఫ్ ద సైకలాజికల్ టెక్నిక్స్ నేను వారితోటి చెప్పింది ఏమిటి అని అంటే, ఎక్కడో చదివింది ఏంటి అంటే మనం కలలు కనడం వల్ల తొందరగా ముసలోళ్ళు అవుతారు. యాక్చువల్లీ అండి, ఓ 2 గంటలు తక్కువ పడుకుంటే ఏం కాదులే అనే మైండ్ సెట్ లో మన అందరము కూడా ఉంటాం. అలానే గనక కంటిన్యూ అవుతూ ఉంటే యువర్ బ్రెయిన్ ఇస్ ఈటింగ్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. నిద్ర లేకపోతే బ్రెయిన్ సైజ్ తగ్గుతుందా?